జర్నలిస్ట్ శంకర్ను కథం చేయండి. సర్కార్ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలు. ఎవరిని? శంకర్ చంపేయండిగా అని చెప్పేసి సర్కార్ నుంచి ఆదేశాలు వచ్చినాయి. పక్కా స్కెచ్తో రంగంలో దిగిన గూండాలు. నెల కిందటే పోలీసులతో దమ్కి ఇచ్చే ప్రయత్నం. నల్గొండ జిల్లా నాంపల్లి ఎస్ఐకి ఎల్బీనగర్ సిఐ ఫోన్. శంకర్ వివరాలు తెలుసుకోవాలని ఆదేశం. ప్రజాప్రతినిధుల ద్వారా వివరాల సేకరణ. క్రైమ్ రికార్డ్స్ లేకపోవడంతో ఎలాగైనా భయపెట్టాలని ప్లాన్. నెల కిందట తుంగపహాల్లోని శంకర్ ఇంటికి 3 కానిస్టేబుల్స్ అయినా తగ్గకపోవడంతో భారీ యాక్షన్ ప్లాన్. శంకర్ కథం చేయాలని కుట్రలు. రంగంలోకి దిగిన సీఎం సన్నిహితుడి అనుచరుడు స్వయంగా వచ్చి న్యూస్ లైన్ ఆఫీస్ దగ్గర రెక్కి సుపారీ గ్యాంగ్తో దాడి. రివర్స్లో వ్యక్తిత్వ హరణం. నాంపల్లి ఎస్ఐ ఎల్బీనగర్ సిఐ కాల్ రికార్డ్స్ బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒక్కరోజు జరిగిన ఘటన కాదు. అంటే ఈయన జర్నలిస్ట్ శంకర్ తెలంగాణ ప్రజల గొంతుకగా జరుగుతున్న అన్యాయాన్ని బయట పెడుతుంటే తట్టుకోలేని ప్రభుత్వం ఇది పక్కాగా చంపాలని చెప్పి పక్కా స్కెచ్ చేసింది. ఇది ఒక్కరోజు చేసిన స్కెచ్ కాదు. ఈ స్కెచ్కి 1 నెల రోజుల క్రితమే ఈ నిన్న జరిగిన దాడికి ఘటన ముందే వీళ్ళు ఒక ప్లాన్ చేసిరు. ఏం చేయాలి? భయపడిద్దాం. ఫస్ట్ భయపడి చూస్తే భయపడతా చూద్దాం, భయపడితే అయిపోతాడు లేకపోతే రా సంగతి అనుకురు. దమ్కి ఇచ్చే ప్రయత్నం చేసిరు. ఎక్కడ? ఇప్పుడు వీళ్ళు శంకర్ సొంతూరు. ఇప్పుడు అంతకుముందు ఏం చేసిరంటే ఇక్కడ ఎల్బీనగర్ సిఐ మన నాంపల్లి ఎస్ఐకి ఫోన్ చేసినట్ట. ఏమని? నాంపల్లి మండలం అంటే శంకర్ సొంతూరుకు సంబంధించిన మండలం. ఆ మండలం ఎస్ఐకి ఫోన్ చేసి మొత్తం శంకర్ అసలు ఎవరు, ఆయన డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి, ఏమైనా కేసులు ఉన్నాయా, ఏం రికార్డ్స్ ఉన్నాయి, వాడి వివరాలు ఏంది, మంచోడా కాదా, ఆయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయా, నాకు అన్ని డీటెయిల్స్ కావాలని చెప్పేసి ఎల్బీనగర్ సిఐ ఇక్కడ నుంచి నాంపల్లి ఎస్ఐకి ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చిండు. దీంతో ఆయన ఇక సిఐ ఇక్కడ నుంచి ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎస్ఐ డీటెయిల్స్ కనుక్కోవాలిగా. మన అక్కడ నాంపల్లి ఎస్ఐ ఏం చేసిండు, అక్కడ లోకల్గా ఉన్న కొంతమంది లీడర్స్కి వాళ్ళు ఆ ఊరు ఎవరు శంకర్ వాళ్ళ ఊరైనా తుంగపహాడ్ ఊరికి ఫోన్ చేసి అసలు ఎవరైనా శంకరు దాని డీటెయిల్స్ చెప్పు నాకు, ఆయన ఎట్లాంటి వాడు అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేసుకుని ప్రయత్నం చేసారు. ఏం దొరకలే. ఏముంటాయి ఆయన మీద? ఆయన ఏముంటే దొరకు ఏం లేవు. ఆ ఊరిలో అదే చెప్పారు. పార్టీలు గీటీలు వేరైనా కానీ పిల్లాడు మంచుడా, అన్న బావ తమ్మి అనుకుంటా తిరుగుతాడు పిల్లగాడు మంచుడు అని చెప్పేసి వాళ్ళు ఉన్న నిజాన్ని కూడా అక్కడ ఎస్ఐ చెప్పారు. ఎవరికి? నాంపల్లి ఎస్ఐకి. ఇక నాంపల్లి ఎస్ఐ ఏం చేశాడు? ఆడు వచ్చిన డీటెయిల్ తీసుకొచ్చుకొని ఎవరైతే ఎల్బీనగర్ సిఐ చెప్పిండో గాయనకు ఫోన్ చేసి సార్ ఒక ఇట్లా అంటారు, ఆయన మీద అయితే ఇట్లాంటి ఎలిగేషన్స్ లేవు అని చెప్పి ఈయన రిపోర్ట్ ఇచ్చాడు. అయినాక కూడా మళ్ళీ ఒక్కసారి ఎందుకైనా మంచిది అని చెప్పేసి దమ్కి అని చెప్తే ఒక 15 రోజుల క్రితం, ఇది దాడికి 15 రోజుల క్రితం ఒక 3 కానిస్టేబుల్స్ శంకర్ ఊరికే పోయి స్వయంగా అమ్మ ఇట్లా కాదు, మనమే పోయి చూద్దాం, ఊరిలో ఏమైనా అబద్ధం చెప్తున్నాం వీడు వానికి అనుకూలంగా మనమే అనుకుందాం అని చెప్పేసి ఒక 3 కానిస్టేబుల్స్ మొత్తం శంకర్ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ అమ్మ అటు పోయి చూసి వీళ్ళ కొడుకు ఎంతమంది, వాళ్ళ పిల్లలు ఎంతమంది, మంచోడా కాదా, ఏదో కేసు నేటగా అంటే వాళ్ళు కూడా నిజాలు చెప్పారు. అవి అట్లాంటి వాడు ఏం కాదు, పిల్లగాడు మంచోడు, వచ్చినప్పుడు అమ్మ అనుకుని తిరుగుతున్నాడు అని వాళ్ళు కూడా ఉన్నట్టుగా వాళ్ళు చెప్పేసేసారు. ఇక వాళ్ళు రిపోర్ట్స్ కూడా మళ్ళీ ఇచ్చారు. ఈ అమ్మ గింత చేసినా కానీ ఇట్లా కావట్లేదు, ఇంటికి వచ్చే విషయం మనకు తెలిసింది, ఎంక్వైరీ చేసిన విషయం మనకు తెలిసింది, గిన్ని చేసినా ఈ పిల్లలు భయపడతలేడు, ఫోన్లు బెదిరిస్తే భయపడలేడు. వాళ్ళ అమ్మతో చెప్పిస్తారని కనీసం పోయినాడు, బిడ్డ ఏంది బిడ్డ ఇట్లా తిరిగిపోతురు, జాగ్రత్త బిడ్డ అని చెప్పి ఊకోరా అని చెప్పేసి అంటారు అని చెప్పేసి వాళ్ళ అమ్మతో కూడా భయపడిచే ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళ అమ్మ కూడా ఏం చేస్తుంది, నా కొడుకు తప్పు చేస్తే భయపడాలేదు, నా కొడుకు తప్పు ఏం చేస్తుంది కాబట్టి వాళ్ళ అమ్మ భయపడలేదు. అదే విషయం కూడా శంకరుడిని భయపడని చెప్పేసి అన్నాడు. ఈ జరిగిన తర్వాత శంకర్ కొడంగల్కి వెళ్ళి అక్కడ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేసి తీసుకొచ్చిండు. అది తీసుకొచ్చిన తర్వాత ఇంకా తగ్గలేదు, ఎవరు శంకర్ తగ్గట్లేడు. ఇంకా మళ్ళీ పోయి నా దగ్గర నీళ్ళు పెడుతున్నావు, మళ్ళీ నా బయట మళ్ళీ బండారం బయట పెడుతుందని చెప్పేసి వీళ్ళెవరిని శశిధర్ రెడ్డి చెప్పారు. లేరే బాయ్ వాడిని కథం చేసి పడేది కదా, నాకు వీడు ఇట్లాంటి వింటలేడు అని చెప్పేసి ఆర్డర్ ఇస్తే శశిధర్ రెడ్డి సాయిరామ్ రెడ్డికి ఏం చేసాడు, అరే రిక్కి చేయర్రా లేపడే పొద్దున ఉండొద్దని చెప్పాడు. అలాగే 21వ తారీఖు నాడు సాయిరామ్ రెడ్డి తన అనుచరులతో వచ్చి ఆఫీస్ దగ్గర నిఘా. ఎదిరించేవాడు లేకుంటే బెదిరించేవాడి రాజ్యం. కానీ ఇప్పుడు ఎదిరించే ప్రశ్నించే ఓ గొంతుకగా న్యూస్ లైన్ తెలుగు తెలంగాణతో జర్నలిస్ట్ శంకర్ నిలబడ్డారు. సర్కారు చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తున్నారు, ప్రజలకిచ్చిన మాట తప్పితే నిలదీస్తున్నారు, తెలంగాణకు అన్యాయం జరిగే నిర్ణయాలను తీసుకుంటే నిలువున కడిగేస్తున్నారు. సర్కారు చేస్తున్న ప్రతి తప్పును న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నారు. అందుకే 2 నెలలు కూడా ఈ సర్కారు నిద్ర పట్టలేదు.
తెలంగాణ గొంతుకై ప్రశ్నిస్తున్న జర్నలిస్ట్ శంకర్పై న్యూస్ లైన్ తెలుగు తెలంగాణపై కక్ష కట్టింది. ఈ నెలలో క్రితం నుంచే కుట్రలు మొదలుపెట్టింది. వాటిని ఇప్పుడు అమలు చేసింది. భౌతికంగా అతని లేకుండా చేయడానికి ప్రయత్నం చేసింది. సో ఇన్ని దెబ్బలు తగిలినా, మీరు హత్య చేయాలని వచ్చినా, హత్య చేసే ప్రయత్నం మేము త్రుట్టు తప్పించుకున్నా మేము భయపడే వాళ్ళం కాదు. బరాబర్గా ఆయన కోలుకున్న తర్వాత వచ్చి తెలంగాణ గొంతుగా వినిపిస్తాడు. మీ ఏదైతే ప్రజలకు అన్యాయం చేస్తున్నారో, మీరు ఏదైతే మాట ఇచ్చి తప్పుతున్నారో, మీ భాగవతం అంతా మళ్ళీ బట్టబయలు చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేశారు. భయపడే ప్రసక్తే లేదు. ఈలోపు మేము చెప్పిన డీటెయిల్స్ మేము ఇలాక చెప్పాం. ఎవరు సిఐ, ఎల్బీనగర్ సిఐ నాంపల్లి ఎస్ఐకి ఫోన్ చేసిండు. ఈ వివరాలన్నీ మీరు ఖచ్చితంగా ఆ ఫోన్ కాల్స్ చేసి బయట పెడితే నిజం నిర్మోహమాటంగా నిజాయితీగా బయటపడుతుంది. సో మీరు ఖచ్చితంగా మీ ఎలిగేషన్స్ పైన మీరు ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది గత 3 రోజులకి వెళ్ళి మన శంకర్పై దారిన ఘటనకు సంబంధించి మీరు సేకరించిన వివరాలు, ఇంకా వివరాలు సేకరిస్తాం. ఇంకా ఎవరున్నారు అసలు ఎంఐలో పోలీసులు కనుక్కోవట్లేదు కదా, మేమే కనుక్కుంటాం. ఆ మిగతా వాళ్ళెవరు కూడా మేమే కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఎవిడెన్స్ కూడా తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి మీ ప్రభుత్వం ఏం చేసింది, ఎలా చేసినా కూడా దాని వెనుక కుట్ర కూడా బయట పెట్టే ప్రయత్నం మీకు ఖచ్చితంగా చేస్తాం.